మృతి నొంది విశ్వాసము ద్వారా మాటలాడుచున్నారు. తర్వాత 13వ వచనం చివరి భాగానికి రండి. భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటంటే 3 మాటలు చెప్తాను. మొదటిది ఏంటి? బ్రతికొండగా మాదిరిగా బతకటం. చచ్చిపోయేటప్పుడు విశ్వాసంతో చచ్చిపోవడం. చనిపోయిన తర్వాత మాట్లాడటం. ఈ 3 ఎవరి జీవితంలో జరుగుతాయో వారి జీవితం సక్సెస్ఫుల్. ఈ 3 ఎవరికి జరగవో వారి జీవితం ఫెయిల్యూర్. ఈ మాటలు మన మనసులో పెట్టుకుందాం. చెప్తారా? మొదటి మాట, బ్రతికొండగా మాదిరిగా బతకడం. మాదిరిగా అంటే నాకులాగా మాట్లాడాలి అని ఇతరులకు అనిపించాలి, నాకులాగా బ్రతకాలి అని అవతల వాళ్ళకి అనిపించాలి, నేను చేసినట్టు చేయాలి అని ఇతరులకు అనిపించాలి. అది బ్రతికొండగా మాదిరిగా ఉండటం అంటే మంచి విషయాలలో ఆ మాదిరిని అవతల వాళ్ళకి నేర్పగలగాలి. అది మొదటిది. 2, చనిపోయేటప్పుడు విశ్వాసంతో చనిపోవాలి. విశ్వాసంతో అంటే ఒక ఆయన శెట్టి గారు చచ్చిపోతా అందరిని పిలిచాడంట. రెండ్రా అని భార్య పిల్లలు అందరూ వచ్చారు. వచ్చి దగ్గర నిలబడ్డాక, అరే అందరూ వచ్చారా అంటే వచ్చాను డాడీ అంటే, అరే మరి గల్లాపెట్టి దగ్గర ఎవరున్నారా అన్నాడు. చచ్చిపోయేటప్పుడు కూడా దేని గురించి ఆలోచిస్తున్నాడు? గల్లాపెట్టి. అదే అంటే అది ఎందులో విశ్వాసం లేదు. అమ్మ చనిపోయేటప్పుడు అన్న ఆఖరి మాట చెప్పన, నన్ను పిలిచింది, ఇప్పుడు రమ ఉంది ఇక్కడ, ఆ విజయాన్ని కూడా రమ్మని పిలిచింది. ఇద్దరం వెళ్ళిన తర్వాత మీకు చాలా వందనాలు అంది. ఇదేంటమ్మా మాకు వందనాలు చెప్తున్నావు అని అంటే, అదే ఇక నా టైం అయిపోయింది నేను వెళ్తున్నాను అంది. ఎందుకు అలాగ అంటున్నావు అని అంటే, బాగాలేదు నాకు, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీకు 2 సలహాలు ఇస్తున్నాను, సేవ జాగ్రత్త, సంఘం జాగ్రత్త అని అన్నారు. తర్వాత మాట, నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ తల్లి కదా ఆగలేక చెప్తున్నాను అన్నారు. మళ్ళీ సేవ జాగ్రత్త, సంఘం జాగ్రత్త అంతే, ఇంకేం చెప్పలేదు. విశ్వాసం అంటే అది. చచ్చిపోయేటప్పుడు నువ్వు పలికే ఆఖరి మాటలు. చచ్చిపోకముందు పతికే మాటలు, అమ్మో ఎవడో వస్తున్నాడు, మీద కూర్చుంటున్నాడు, పీక నొక్కేస్తున్నాడు, మీద పడి రక్కుతున్నాడు, తుల్లిపడి లేస్తున్నాడు అంటే అది విశ్వాసులు అట్లా ఉండరు. అది విశ్వాసపు మరణం కాదది. విశ్వాసంతో చచ్చిపోయేవాళ్ళు ఆ మాట చెప్పగలుగుతారు. మంచి పోరాటము పోరాడితని, నా పరుగు తడముట్టించితని, విశ్వాసమును కాపాడుకుంటే, విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే విశ్వాసంతో చచ్చిపోగలడు. అతనే చచ్చిపోయిన తర్వాత కూడా అదే విశ్వాసంతో మాట్లాడగలడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఈ 3 కలిగి ఉండాలి. మాదిరిగా బతకటం ప్రాణంతో ఉన్నప్పుడు, విశ్వాసంతో చనిపోవడం చనిపోయే సమయంలో, చచ్చిపోయిన తర్వాత మన జీవితం మిగిలిన వారితో మాట్లాడటం. ఇదే జరగాలనేది మనం కోరుకోవాలి. ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలియదు. అప్పుడప్పుడు నేను చెబుతుంటా కదా, మనుషులకు దేవుడు తెలియకుండా ఉంచినవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో 2 ప్రాముఖ్యమైన దినాలు. 1 మన పోకడ దినం, 2 ఆయన రాకడ దినం. ఎందుకు చెప్పలేదు ఆ 2? ఎందుకు చెప్పలేదు? మన పోకడ దినం గనక చెబితే దానికంటే ముందే పోతాం, అందుకు చెప్పల. ఆయన రాకడ దినం కనుక చెబితే ఆ రోజు దాకా ఇష్టం వచ్చినట్టు బతికి, ఆ రోజు గబా బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది సిద్ధంగా ఉంటాం. ఈ 2 ఆయనకి ఇష్టం లేదు, అందుకు ఈ 2 చెప్పలేదు.
అంతే కదా. ఇప్పుడు మీరు మే నెల 1వ తారీఖు చచ్చిపోతారు అని కనుక మీకు అనౌన్స్మెంట్ వస్తే తప్పకుండా ఏప్రిల్ 30 బాప్తీసం అడుగుతారు. అందుకే దేవుడు లేదా ప్రభు వస్తాడంటే ఆ రోజు బాప్తీసం అడుగుతారు. ఒకవేళ మే నెల 1వ తారీఖు చచ్చిపోతారంటే ఏప్రిల్ 1కే రావచ్చు, ఎందుకంటే ఈ రోజు నుంచి ఏమి ఎక్కదిక. అందుకే ఈ 2 రోజులు చెప్పడు ప్రభు. కాబట్టి సోదరులారా, సోదరీలారా, మనం ప్రతిరోజు ఆఖరి దినం అన్నట్లుగా బ్రతకాలి. అందుకే చార్లెస్ స్పర్జన్ శిలువ మీద పలికిన ప్రభువు పలికిన మాట, 7వ మాట ఏంటది? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట గురించి చెబుతూ ఆయన అన్నది ఏంటంటే, ఈ మాట ఇది నిజానికి ఎవరన్నారు ఆ మాట? ఒరిజినల్గా దావీద్ అన్నాడు. దావీదన్న మాటని యేసు ప్రభు వారు ఎత్తి శిలువ మీద పలికాడు. దావీదు కూడా మాట అన్నాడు, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని. మీరు తర్వాత చదువుకోండి, కీర్తనలు 16లో ఉంటుంది. విశ్వాసి ప్రతిరోజు రాత్రి ఈ మాట పలికి పడుకోవాలట. ఏ మాట? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే మనం పండుకున్నాక తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్కి ఛార్జింగ్ ఇస్తున్నాము, బ్యాలెన్స్ వేస్తున్నాము. జీవితానికి ఏం ఛార్జింగ్ పెడుతున్నారు చెప్పండి? బతికుంటాకి ఏమి లేదు, పండుకుంటున్నాం. పండుకున్న తర్వాత గుండె కొట్టుకోవచ్చు, ఆగిపోవచ్చు, గ్యారంటీ ఏం లేదు దానికి. ఎవరైనా గ్యారంటీతో ఉంటే చెప్పండి, మేము కూడా తీసుకుంటాం గ్యారంటీ. గ్యారంటీ లేదు దానికి. అందుకని ప్రతిరోజు ఆయనకు అప్పగించాలి. జీవితం ఆయన ఇచ్చిన వరం, దాన్ని ప్రభు కొరకు వాడాలి.